హాయ్ అండి, విఎస్ఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు చాలా టేస్టీగా సింపుల్గా దోసకాయ రోటి పచ్చడి చూపిస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ పచ్చడి ఎవరైనా సింపుల్గా చేయొచ్చు. ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా చేసుకోవచ్చు. నువ్వులు పల్లీలు ఏమీ లేకుండా గ్రేవీ వచ్చేలాగా చూపిస్తున్నానండి. చాలా గుజ్జుగా చాలా బాగుంటుంది. దీనికోసం నేను ఒక వంకాయ 6 పచ్చిమిరపకాయలు, దీనిలో ఇంత పెద్ద దోసకాయ నాకు అవసరం లేదు కాబట్టి సగం దోసకాయ తీసుకుంటున్నానండి. ముందుగా కూరగాయలన్నీ కడుక్కొని కట్ చేసుకుందాం. నేను సగానికి కట్ చేసి సగం దోసకాయ తీసుకొని దోసకాయని చేసి సన్నగా ముక్కలు కట్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా సగం తీసుకొని దీనిపైన తొక్క తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. దోసకాయ ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక వంకాయ, పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుందాం. ఎందుకంటే పచ్చిమిర్చి ఆయిల్లో వేసినప్పుడు పేలకుండా ఉంటాయి అన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నిటినీ ఫ్రై చేసుకుందామండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి కంపల్సరిగా షేర్ చేయండి. మర్చిపోవద్దు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వంకాయ ముక్కలు వేసుకొని కొంచెం అలా కలుపుకుంటూ వేపుదామండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాం. సిమ్లో పెట్టేస్తే చిన్నగా అవే మగ్గుతాయి. మధ్యలో మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ మూత పెడదాం. 5 మినిట్స్కి చూడండి, ఇదిగో ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలో కొంచెం చింతపండు, 4 ఎల్లు రెమ్మలు, కొంచెం జీలకర్ర వేసి పక్కన పెడదాం. ఇవి చల్లగా ఆరిపోతాయి అన్నమాట. ఇప్పుడు రోల్ శుభ్రం చేసుకొని ముందుగా ఇవన్నీ వేపుకున్నవి చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని ఒక స్పూను ఉప్పు వేసుకొని మెత్తగా దంచుకోవాలండి. ఇలా బాగా మెత్తగా అయ్యేలాగా నూరుకుంటే మనకు పచ్చడి చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఒక గుప్పిడేసి ఈ దోసకాయ ముక్కలు కూడా బాగా మెత్తగా నూరుకోవాలండి. తర్వాత మిగిలిన ముక్కలు మొత్తం వేసుకొని ఇలా కొంచెం లైట్గా దంచుకోవాలి. మెత్తగా మరీ మెత్తగా దంచొద్దు, కొంచెం ముక్కలు తగిలేలాగా ఇలా పైపైన దంచుకొని మొత్తం కలిపేసి గిన్నెలోకి తీసేసుకోవటం. ఇంతేనండి, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా దోసకాయ పచ్చడి చూసారు కదా. ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసుకొని వేగిన తాలింపు గిన్నెలో వేసేసుకోండి. సింపుల్గా రెడీ అయింది కదా. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండి.